వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా నీతి ఆయోగ్ నుంచి ఒక కొత్త రిపోర్టు రిలీజ్ అవ్వడం జరిగింది. అదేంటి అంటే బారోవర్స్ టు బిల్డర్స్, ఉమెన్స్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ. ఈ రిపోర్టు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉమెన్ రోల్ ఏంటి, ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్లో ఉమెన్ రోల్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ బారోయింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే సదర్న్ ఇండియాలో అంటే ముఖ్యంగా ఈ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ స్టేట్స్లో చూస్తే మనకేంటి అని అంటే ఇక్కడ ఉమెన్ బారోవర్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది నదర్ స్టేట్స్తోని కంపేర్ చేస్తే. ఈ టాప్ స్టేట్స్ ఏంటి అని ఒకసారి చూస్తే టోటల్ అన్ని ఇండియాస్ ఉన్న స్టేట్స్లో టాప్లో తమిళనాడు ఉంది. దాదాపు 44% లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉమెన్ తీసుకోవడం జరిగింది తమిళనాడులో. అదే నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇంత పర్సంటేజ్ అంటే మోర్ దెన్ 40% అసలు లోన్స్ తీసుకోవడం అంటే ఇది అంత ఈజీ ఇష్యూ కాదు. జనరల్గా ఇది ఏంటి అని అంటే మనకు ఇటు ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఎలా ఉంది ఉమెన్, ప్లస్ ఈ ప్రజెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ కండిషన్స్, అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. దీన్ని ఒకసారి మనం పాలసీ ఓరియంటెడ్గా ప్లస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు లోన్స్ తీసుకుంటూ ఉన్నారు. దట్టు ఏంటి ఇక్కడ మనకు ఇక్కడ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్టు అనంటే ఆ లోన్స్ కూడా ఏంటి అంటే బ్యాంక్స్ నుంచి, అంటే ఇక్కడ మనకి మామూలుగా ఇల్లీగల్గా ఏదైతే లెండర్స్ ఉంటారో, మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కాకుండా ప్రాపర్ వేలో బ్యాంక్స్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే అఫ్కోర్స్ ఇంతకుముందు మనకు ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ప్రాపర్గా కంప్లీట్గా దీని మీదనే ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కాకపోతే మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే దానికి కారణాలు ఏంటి, ఇక్కడ మనం దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఏంటంటే అసలు అఫ్కోర్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. టోటల్ లోన్స్లో మోర్ దెన్ 40% దట్టు పర్టికులర్లీ ఇన్ సదర్న్ స్టేట్స్ ఉమెన్ తీసుకుంటున్నారు అని అంటే ఇక్కడ డెఫినెట్గా దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. అక్కడ చూస్తే మొదటి రీజన్ ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మనకు ఎస్హెచ్జిస్ ఏవైతే ఉన్నాయో వీటి పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువ సదర్న్ స్టేట్స్లో కంపేర్ టు నదర్న్ స్టేట్స్. అదొకటి మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటి అని అంటే మనకు ఈ 2014 తర్వాత తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్, ముఖ్యంగా ఇది జన్ధన్ యోజన ఏదైతే ఉందో ఆ స్కీమ్ అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అదొకటి. దాని ద్వారా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసినటువంటి ఫైనాన్షియల్ లిటరసీ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనొచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వరకు హెల్ప్ చేసినాయి అని చెప్పొచ్చు. వీటి వల్ల చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ అయింది. దాంతో ఏమైంది అంటే ఇక్కడ ఉమెన్ ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ దొరకడం అని చెప్పేసి ఏదైతే ఉంటుందో బ్యాంక్స్లో అది కూడా మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దీని ద్వారా అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం, దాని ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ఇక్కడ గవర్నమెంట్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ని ప్రొవైడ్ చేయడం బ్యాంక్స్ ద్వారా అదొకటి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే కొన్ని స్కీమ్స్ ముఖ్యంగా ఎవరైతే ఉమెన్ మీద లోన్స్ తీసుకుంటారో హౌస్ లోన్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా వాటికి తక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం, ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి దారితీసాయి. అదేవిధంగా ఉమెన్ ఎక్కువగా లోన్స్ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేసాయి. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇంత లోన్స్ తీసుకుంటున్నా కూడా నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా ఉమెన్కి అనేది ఒక క్వశ్చన్ మార్కే. మేబీ బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, మేబీ బికాజ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, లేదంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే ఉమెన్ పేరు మీద లోన్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మెన్ వాడుకోవడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఈవెన్ మన ఇళ్లలో కూడా మనం గమనిస్తున్నాం. సో అలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఎనీవే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మాత్రం బారోయింగ్ మాత్రం చాలా వరకు ఇంక్రీజ్ అయింది. దట్టు ఈ బారోయింగ్ ఒక్కటే కాకుండా ఈ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, రిటర్న్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లోన్స్ తీసుకునేటప్పుడు. కొలాటరల్ ఫ్రీ లోన్స్ అయితే చాలా ఈజీగానే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే కొలాటరల్స్ అవసరమవుతున్నాయో అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఉమెన్ పేరు మీద ప్రాపర్టీస్ ఉండవు కాబట్టి ఇది ఒక ప్రాబ్లమ్ డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఎంత పర్సంటేజ్ లోన్స్ అంటే లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకునే లోన్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న లోన్స్. మనకు చాలా పెద్ద పెద్ద లోన్స్ వచ్చేసరికి ఉమెన్
షేర్ అన్నది చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇలాంటిది వచ్చినప్పుడు మాత్రం ఆఫ్కోర్స్ ఈ రిపోర్ట్ని కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు, బట్ ఇలాంటి కీ ఏరియాస్ మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి.